హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. అండ్ మన యొక్క ఫ్రీ క్రాష్ కోర్స్లో మీరు షెడ్యూల్ చూసుకోవచ్చు. ఇవాళ డే 5, ఇవాళ కెమిస్ట్రీలోని చాప్టర్ 5 థర్మోడైనమిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఆల్రెడీ మనం చాప్టర్ 1, 2, 3, 4 గురించి మాట్లాడాము ఫ్రమ్ ఆల్ సబ్జెక్ట్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే నేను ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. అండ్ అలాగే మా యొక్క వాట్సాప్ ప్రిపరేషన్ అండ్ టెలిగ్రామ్ ప్రిపరేషన్ ఛానల్స్లో జాయిన్ అవ్వాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు పీడిఎఫ్స్, రివిజన్ నోట్స్ ఇవి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ మీకు అక్కడ ఇస్తూ ఉంటాము. సో ఇవాళ మనం చాప్టర్ 5 థర్మోడైనమిక్స్ మాట్లాడదాం కెమిస్ట్రీలో. సో ఫస్ట్ దీని యొక్క వెయిటేజ్ చూడండి. అబౌట్ 3 క్వశ్చన్స్ ఆఫ్ వెయిటేజ్ ఉందన్నమాట, నథింగ్ బట్ 12 మార్క్స్. సో థర్మోడైనమిక్స్ అనేది చిన్న చాప్టరే. ఈ చిన్న చాప్టర్లో మనకి కన్ఫ్యూజ్ అవుతారు నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉండడం వల్ల. సో మోర్ ప్రాక్టీస్, మోర్ క్లారిటీ, అది మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈజీగా మీరు ఇందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, థర్మోడైనమిక్ టర్మ్స్ అనమాట. ఫస్ట్ సిస్టమ్, సరౌండింగ్స్ 2 ఉంటాయి. సిస్టమ్ అంటే నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ బీయింగ్ స్టడీడ్. ఎగ్జాంపుల్ ఏ బీకర్ కంటైనింగ్ సబ్స్టాన్స్, దాన్ని మనం స్టడీ చేస్తే సిస్టమ్ అంటాం. సరౌండింగ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అవుట్ సైడ్ ద సిస్టమ్, ఆ సిస్టమ్ని వదిలేసి మిగతా బయట అంతా దాని మీద మనం చూస్తే దాన్ని మనం సరౌండింగ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ ఏ బీకర్, ద బీకర్ ఈస్ ద సిస్టమ్ అండ్ ద రూమ్ ఈస్ అరౌండ్ ద బీకర్ ఈస్ ద సరౌండింగ్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. ఓపెన్ సిస్టమ్ ఉంటుంది, క్లోజ్డ్ సిస్టమ్ ఉంటుంది, ఐసోలేటెడ్ సిస్టమ్ ఉంటుంది. ఓపెన్ సిస్టమ్లో ఏంటంటే ఎనర్జీ అండ్ మ్యాటర్ కెన్ బీ ఎక్స్చేంజ్డ్ విత్ ఇన్ ద సరౌండింగ్స్. ఓపెన్ సిస్టమ్లో ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, మ్యాటర్ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది సరౌండింగ్స్కి అండ్ రెస్పెక్టివ్కి. ఎగ్జాంపుల్ చూడండి, ఏ బీకర్ విత్ రియాక్టెన్స్ ఎక్స్పోజ్డ్ టు ద అట్మాస్ఫియర్. ఓకే, అదే క్లోజ్డ్ సిస్టమ్ అయితే ఎనర్జీ కెన్ బి ఎక్స్చేంజ్, కానీ మ్యాటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎక్స్చేంజ్ అయితే అవ్వదు. ఎగ్జాంపుల్ ఏ సీల్డ్ బీకర్ విత్ ఏ లిడ్. సో అక్కడ మీకు ఎనర్జీ ఏమైనా ఎక్స్చేంజ్ అవుతుందేమో కానీ మ్యాటర్ అయితే అస్సలు అవ్వదు, ఎందుకంటే క్లోజ్ సిస్టమ్ కాబట్టి. నెక్స్ట్ ఐసోలేటెడ్ చూడండి, నేదర్ ఎనర్జీ నోర్ మ్యాటర్ కెన్ బి ఎక్స్చేంజ్ విత్ ఇన్ ద సరౌండింగ్స్. సో ఎగ్జాంపుల్ ఏ థర్మో ఫ్లాస్క్, ఇది కంప్లీట్గా ఐసోలేట్ చేసి పెట్టేస్తే మనకు అక్కడ ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవ్వదు, మ్యాటర్ ఎక్స్చేంజ్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, ఇంటర్నల్ ఎనర్జీ యూ యాజ్ ఎ స్టేట్ ఫంక్షన్. సో ఇంటర్నల్ ఎనర్జీ యూ రిప్రజెంట్స్ ద టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఓకేనా, ఇంటర్నల్ ఎనర్జీ ఏం చెప్తుందండి, టోటల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో నెక్స్ట్ చూడండి, చేంజెస్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కెన్ అక్కర్ వయా హీట్ ఆర్ వర్క్ ఓన్లీ. సో మనకి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ దేని ద్వారా అవుతుందండి, ఏదైనా హీట్ ట్రాన్స్ఫర్ ద్వారా లేదా వర్క్ డన్ ద్వారా అవుతుందన్నమాట, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫార్ములా ఏంటంటే ఇంటర్నల్ ఛార్జ్కి డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. అంటే క్యూ అంటే హీట్ ఎక్స్చేంజ్, డబ్ల్యూ అంటే వర్క్ డన్. సో ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంటర్నల్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. అండ్ సైన్ కన్వెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలామంది మిస్టేక్స్ చేస్తారు. సో వర్క్ డన్ పాజిటివ్ ఎప్పుడు వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ నెగిటివ్ ఎప్పుడు వర్క్ డన్ బై ద సిస్టమ్. అండ్ హీట్ క్యూ పాజిటివ్ ఎప్పుడు హీట్ అబ్జర్వ్డ్ బై ద సిస్టమ్, అండ్ హీట్ నెగిటివ్ ఎప్పుడు హీట్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్క్ అండ్ హీట్ చూసుకుంటే, వర్క్ ఈస్ డన్ వెన్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ డ్యూ టు ఏ ఫోర్స్ మూవింగ్ ఎ సిస్టమ్ త్రూ ఏ డిస్టెన్స్. సో సేమ్ ఇది ఇవాళ మనం వర్క్ ఎనర్జీ ఫిజిక్స్లో మాట్లాడాం. ఓకే, ఫార్ములా ఫర్ వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్టా వి. ఓకే, పి ఎక్స్టర్నల్ ప్రెషర్ డెల్టా వి చేంజ్ ఇన్ వాల్యూమ్. నెక్స్ట్ హీట్ చూసుకుంటే, హీట్ Q is the energy transferred because of a temperature difference. అప్పుడే కదా మన హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, దానివల్ల మనం ఏం రాస్తాం, QV is equals to delta U. సో ఇక్కడ మన QV ఏమవుతుంది, హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రెషర్ వాల్యూమ్ వర్క్ చూసుకుంటే ఇర్రివర్సిబుల్ వర్క్ అనమాట. W is equals to మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. అదే రివర్సిబుల్ ఐసోథర్మల్ వర్క్కి మనం ఎలా రాస్తాం, వర్క్ డన్ రివర్సబుల్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2.303 NRT లాగ్ VF బై VA. గుర్తుపెట్టుకోండి. ఫ్రీ ఎక్స్పాన్షన్ ఏంటి, వాక్యూమ్, అప్పుడేంటి P ఎక్స్టర్నల్ 0. సో వర్క్ డన్ ఏమవుతుంది, 0. సో ఇవి ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్స్ అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఎక్స్టెన్సివ్ వర్సెస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ మీరు చూసుకుంటే, ఇంటెన్సివ్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్. ఇంటెన్సివ్ అంటే అసలు మ్యాటర్తో సంబంధం ఉండదు. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ అంటే డిపెండెంట్ ఆన్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్, అంటే మ్యాటర్ మీద మనకి డిపెండెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఇంటెన్సివ్కి టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ, ఎక్స్టెన్సివ్కి వాల్యూమ్, మాస్, ఇంటర్నల్ ఎనర్జీ, ఇవన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఏం చెప్తున్నాను మనకి, ఎనర్జీ కెన్ నాట్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, ఓన్లీ కన్వర్టెడ్ బిట్వీన్ ఫార్మ్స్. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కన్వర్ట్ అవుతుంది, కానీ అది క్రియేట్ అవ్వదు, డెస్ట్రాయ్ అవ్వదు. ఓకేనా. సో ఫార్ములా ఏమవుతుంది, డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ కదా, వేర్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, క్యూ ఈజ్ ఈక్వల్ హీట్ ట్రాన్స్ఫర్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ వర్క్ డన్. నెక్స్ట్ చూడండి, ఎంథాల్పీ H
సో ఇది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ మనం పైన చదివాం. ఎంథాల్పీ ఈజ్ ఎ స్టేట్ ఫంక్షన్ యూస్ టు డిస్క్రైబ్ హీట్ చేంజెస్ అండర్ కాన్స్టాంట్ ప్రెషర్. గుర్తుపెట్టుకోండి, కాన్స్టాంట్ ప్రెషర్లో ఎంత హీట్ చేంజ్ అవుతుంది అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తే మనం ఎంథాల్పీ అంటాం. ఫార్ములా ఫర్ ఎంథాల్పీ H ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ pressure at constant volume. Okay, where H is equals to enthalpy, U is equals to internal energy, P is equals to pressure, V is equals to volume. Same అవుతుంది, H is equals to U plus PV. Okay, H is equals to enthalpy, U is equals to internal energy, P is equals to pressure, V is equals to volume. So ఇప్పుడు చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఏమవుతుంది, ఎంథాల్పీ ఓకే, చేంజ్ ఇన్ ఎంథాల్పీ డెల్టా H is equals to డెల్టా U, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ P డెల్టా V. గుర్తుపెట్టుకోండి, రిలేషన్ బిట్వీన్ ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ చూసుకుంటే డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ప్లస్ డెల్టా NGRT. ఇక్కడ డెల్టా NG అంటే నథింగ్ బట్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ మైనస్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, క్యాలిక్యులేటింగ్ ఎంథాల్పీ చేంజెస్ చూసుకుంటే ద ఎంథాల్పీ చేంజ్ డ్యూరింగ్ ఏ రియాక్షన్ క్యాన్ బీ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద స్టాండర్డ్ ఎంథాల్పీస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ చూడండి, ఏదైనా మనకి రియాక్షన్ జరిగిపోయిన తర్వాత ఆ రియాక్షన్ యొక్క ఎంథాల్పీ మనం ఎలా కనుక్కుంటామంటే రియాక్షన్లో ఫైనల్గా ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్ యొక్క ఎంథాల్పీ కనుక్కోవాలి. దాని తర్వాత స్టార్టింగ్లో ఉన్నటువంటి రియాక్టెంట్స్ ఉంది కదా, దానికి ఎంత ఉందో కనుక్కోవాలి. ఈ మధ్యన రెండింటికి డిఫరెన్సే కదా మనకి రియాక్షన్ యొక్క ఎంథాల్పీ అయ్యేది. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. సో ఫార్ములా చూడండి, ఫర్ స్టాండర్డ్ ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ రియాక్షన్ డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ డెల్టా స్టాండర్డ్ ఎంథాల్పీ ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ సిగ్మా డెల్టా HF0, నథింగ్ బట్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఫార్మేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకే, డెల్టా HF అంటే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్. హీట్ కెపాసిటీ అంటే నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ ఆఫ్ అ సబ్స్టెన్స్ బై 1 degree. సో 1 degree Celsius ఆఫ్ టెంపరేచర్ ఒక సబ్స్టెన్స్కి ఇంక్రీజ్ చేయాలంటే కావాల్సిన మనకి హీట్ కెపాసిటీ. అది 1 degree Celsius అయినా అవ్వచ్చు, ఆర్ఎల్స్ 1 Kelvin అయినా అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఎలా రాస్తాం, Q ఈజ్ ఈక్వల్స్ టు C ఇంటూ డెల్టా T. సో Q హీట్ కెపాసిటీ, సో C ఈజ్ ఈక్వల్స్ టు Q by delta T. Q అంటే నథింగ్ బట్ హీట్ సప్లైడ్ ఇన్ జౌల్స్ అనమాట. అండ్ T అంటే డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇచ్చాడు చూడండి. అండ్ మోలార్ హీట్ కెపాసిటీ ఏంటి అంటే ద హీట్ కెపాసిటీ ఫర్ 1 mole ఆఫ్ ఎ సబ్స్టెన్స్. ఓకేనా, సో Cm ఈజ్ ఈక్వల్స్ టు C by N. నథింగ్ బట్ హీట్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్స్ టు Cm ఇంటూ N. Cm అంటే మోలార్ హీట్ కెపాసిటీ, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. గుర్తుపెట్టుకోండి, మోలార్ హీట్ కెపాసిటీ. నెక్స్ట్ చూడండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 unit మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. ఏంటి, 1 unit మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ బై 1 degree. ఫార్ములా ఏమవుతుంది, Q ఈజ్ ఈక్వల్స్ టు MC డెల్టా T. ఎందుకంటే ఇక్కడ M యాడ్ అయింది, యూనిట్ మాస్ అన్నాడు కదా, సో దానికి మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటాం. మాస్ ఇంక్లూడ్ అవుతుంది. C ఈజ్ ఈక్వల్స్ టు Q బై M డెల్టా T. గుర్తుపెట్టుకోండి, Q is nothing but heat supplied or heat transferred, M is equals to mass, delta T is equals to change in temperature. ఓకే, ఇది మనకి ఫార్ములా. నెక్స్ట్ చూడండి, మోలార్ హీట్ కెపాసిటీ Cm, దీనికి ఎలా అంటే ఫర్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్. నెక్స్ట్ చూడండి, మనకి రిలేషన్ బిట్వీన్ Cp అండ్ Cv. సో ఇక్కడ మీకు ఏంటంటే గ్యాస్ని మనం హీట్ చేస్తే 2 సిచ్యువేషన్స్ ఉంటాయండి మనకి. ఒకటి కాన్స్టెంట్ వాల్యూమ్ లేదా కాన్స్టెంట్ ప్రెషర్. సో వీటిలో మనకు చెక్ చేసుకోండి. ఫస్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకుంటే వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు, గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. ఎందుకంటే వాల్యూమ్ అవ్వనప్పుడు గ్యాస్ ఎలా ఎక్స్పాండ్ అవుతుందండి, కాబట్టి గ్యాస్ వర్క్ చేయదు. సో అప్పుడు మనం ఇచ్చిన హీట్ మొత్తం కూడాను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికే యూస్ చేసుకుంటుంది. ఓకే, ఇది అట్ కాన్స్టెంట్ వాల్యూమ్లో. నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్లో చూసుకుంటే, ఇప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్ కదా, సో ఇప్పుడు అది ఎక్స్పాండ్ అవుద్ది కదా, వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఎక్స్పాండ్ అవ్వడానికి గ్యాస్ అనేది అవుట్ సైడ్కి వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడండి మనం ఇచ్చిన హీట్ని 2 విధాలుగా యూజ్ చేస్తుంది. ఒకటి టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి, ఇంకొకటి వర్క్ చేయడానికి. అందుకనే మనకి ఏంటి, ఎప్పుడైనా సరే Cp ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ Cv అని ఎందుకు అంటారంటే ఇందుకనే. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్ రిలేషన్ చెప్తాను, ఇది ఎలా వచ్చిందనేది. ఇక్కడ చూడండి, సింపుల్గా మీనింగ్ మీకు ఎలా చెప్పాలంటే, కాన్స్టాంట్ ప్రెషర్లో ఓకేనా గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి కదా, ఎక్స్పాండ్ అవ్వాలంటే ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి.
అవునా? ఆ ఎక్స్ట్రా ఎనర్జీ వాల్యూ మనకి ఆర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూడండి, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది. అప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ సివి. సో ఈ ఆర్ అనేది ఏంటి? ఎక్స్ట్రా రిక్వైర్డ్ ఎనర్జీ టు వర్క్ డన్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సివి ఈజ్ ఈక్వల్స్ టు సిపి మైనస్ ఆర్ అవుతుంది అనమాట. అండ్ మనకి మోనో అటామిక్ గ్యాసెస్లో వాల్యూస్ మనం చూసుకుంటే సివి ఈజ్ ఈక్వల్స్ టు 3r/2 ఉంటుంది. సిపి ఈజ్ ఈక్వల్స్ టు 5r/2 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా వచ్చింది ఈ రిలేషన్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. నార్మల్లీ మెజర్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ కెలోరీమీటర్తో చేస్తాం. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్లో నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ మెజర్డ్ ఇన్ బాంబ్ కెలోరీమీటర్. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎంథాల్పీలో అయితే మెజర్డ్ ఇన్ కాఫీ కప్ కెలోరీమీటర్ అనమాట. QP ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్. నెక్స్ట్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్ చూస్తే, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఫర్ అన్ ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ ఆర్ కంప్రెషన్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అలాగే వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ W ఈజ్ ఈక్వల్స్ టు -nRT log V initial by V final. నెక్స్ట్ అండి, వేర్ N ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్, R ఈజ్ ఈక్వల్స్ టు యూనివర్స్ గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్ అండ్ VF అండ్ VA ఫైనల్ అండ్ ఇనిషియల్ వాల్యూమ్. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జీరో. నో హీట్ ఈజ్ ఎక్స్చేంజ్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ W ఈజ్ ఈక్వల్స్ టు -ΔU. నెక్స్ట్ హెస్సెస్ లా చూసుకోండి. ఏమని చెప్తా అంటే టోటల్ ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ఎ రియాక్షన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఎంథాల్పీ చేంజెస్ ఆఫ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్. సో టోటల్ ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ ఎ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా డెల్టా హెచ్ స్టెప్స్. ప్రతి స్టెప్ యొక్క ఎంథాల్పీ ఎనర్జీ అవుతుంది. సో వేర్ ΔHB ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ చేంజెస్ ఫర్ ఇంటర్మీడియట్ స్టెప్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఎంట్రోపీ అండ్ స్పాంటానిటీ. సో ఎంట్రోపీ ఈజ్ మెజర్ ఆఫ్ డిసార్డర్ ఆర్ ర్యాండమ్స్ ఆఫ్ ఎ సిస్టమ్. ఒక డిసార్డర్ని లేదా ర్యాండమ్నెస్ని మెజర్ చేసేదే. దిట్ ఆల్సో ఇండికేట్స్ ద స్పాంటానిటీ ఆఫ్ ద ప్రాసెస్. మనకి ఎంట్రోపీయే స్పాంటానిటీని కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ΔS ఈజ్ ఈక్వల్స్ టు Q రివర్సబుల్ బై T. నథింగ్ బట్ డెల్టా ఎస్ అంటే ఎంట్రోపీ, రివర్సిబుల్ హీట్ ఎక్స్చేంజ్, T అంటే టెంపరేచర్. నెక్స్ట్ జిప్స్ ఫ్రీ ఎనర్జీ చూడండి. ద స్పాంటానిటీ ఆఫ్ ఎ ప్రాసెస్ ఇస్ డిటర్మైన్డ్ బై జిప్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్. సో ఈ జిప్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ వల్ల కూడా మనం స్పాంటానిటీ చెప్తాము. ΔG ఈజ్ ఈక్వల్స్ టు ΔH మైనస్ T∆S. గుర్తుపెట్టుకోండి. సో ΔG జిప్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్, ΔH అంటే ఎంథాల్పీ చేంజ్, ΔS అంటే ఎంట్రోపీ చేంజ్, T టెంపరేచర్. ఓకే, ఇఫ్ ΔG ఏదైతే మన జిప్స్ ఫ్రీ ఎనర్జీ ఉందో <0 అయితే స్పాంటేనియస్ అవుతుంది రియాక్షన్ అనేది, ప్రాసెస్ అనేది. అదే కనుక ΔG <0 అవుతే ప్రాసెస్ నాన్ స్పాంటేనియస్. నెక్స్ట్ చూడండి, రిలేషన్ బిట్వీన్ ΔG జిప్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K చూస్తే ΔG ఈజ్ ఈక్వల్స్ టు RT log. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని ఇన్వాల్వ్ చేసి రాస్తే ఎలా వస్తుందంటే ΔG is equals to -RT ln K is equals to -2.303 RT log K. గుర్తుపెట్టుకోండి. R is equals to gas constant, T temperature, K equilibrium constant. If delta G is equals to 0, the system is at equilibrium and K is equals to 1. గుర్తుపెట్టుకోండి. సమ్మరీ మామూలు ఫార్ములాస్ చూసుకోండి, పైన మాట్లాడుకున్నా మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇదండి మన ఇవాళ థర్మోడైనమిక్స్ గురించి. ఓకేనా, ఫస్ట్ మీరు ఫార్ములాస్ అన్నీ మెమరైజ్ చేసుకోవాలి విత్ కాన్సెప్చువల్ నాలెడ్జ్. అండ్ దాని తర్వాత మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు మెమరైజ్ అయిపోతాయండి అప్లికేషన్స్ అన్నీ కూడాను. సో ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి, మెమరైజ్ చేసుకోండి. అప్లికేషన్స్ని చేసేటప్పుడు కాన్సెప్చువల్గా వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.